ఆరోగ్యశ్రీలో ప్రమాదకరమైన అరుదైన క్యాన్సర్ ని విజయవంతంగా ఆపరేషన్ చేసిన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ ఆర్థో ఆంకో సర్జన్ డాక్టర్ వై అనిల్ చౌదరి 27 ఏళ్ల యువకుడికి భుజం వద్ద ఉన్న గడ్డ 3 నెలల నుండి అత్యంత వేగంగా పెరుగుతూ చేతిని కదిలించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ యువకుడు డాక్టర్ వై అనిల్ ను సంప్రదించారు. డాక్టర్ అవసరమైన పరీక్షలన్నీ చేసి ఈ క్యాన్సర్ అరుదుగా వచ్చే అగ్రెసివ్ టెండన్ షీత్ ఫైబ్రోమాగా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ప్రమాదకరంగా ఈ క్యాన్సర్ గడ్డ పక్కనే ఉన్న రక్తనాళానికి సైతం అతుక్కునే ఉందని డాక్టర్ గారు గమనించారు. చాలా క్లిష్టతరమైన ఈ ఆపరేషన్ ను 5 గంటలకు పైగా చేసి విజయవంతంగా రక్తనాళానికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈ క్యాన్సర్ గడ్డని తొలగించడం జరిగింది. ఇటువంటి క్లిష్టతరమైన ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో విజయవంతంగా చేయడం జరిగిందని తెలియజేశారు. స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ట్రామా మరియు బోన్ జాయింట్ కండరాల క్యాన్సర్ స్పెషలిస్ట్ని. ప్రధానంగా ఇక్కడ సమావేశమైన కారణం ఒక ఛాలెంజింగ్ క్యాన్సర్ సర్జరీని విజయవంతంగా ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది. పేషెంట్ విషయానికి వస్తే ఒక 27 ఏళ్ల అతనికి గత 3 నెలలుగా భుజంలో పెరుగుతున్న వాపు నొప్పితో బాధపడుతున్నారు. దానికి సంబంధించిన టెస్టుల ద్వారా మనం రేర్ అగ్రెసివ్ టెండన్ షీత్ ఫైబ్రోమా అనే క్యాన్సర్ని డయాగ్నోస్ చేశాము. అన్ని జాగ్రత్తలతో అడ్వాన్స్ సర్జరీ లింబ్ సాల్వేజ్ ప్రొసీజర్ పద్ధతి ద్వారా సక్సెస్ఫుల్గా క్యాన్సర్ గడ్డని తొలగించడం జరిగింది. సర్జరీ చేసే సమయంలో క్యాన్సర్ గడ్డ అనేది చేతికి సంబంధించిన మేజర్ బ్లడ్ వెజల్కి కొంచెం అతుక్కొని ఉండడం గమనించాము. వేరే స్పెషాలిటీ డాక్టర్ హెల్ప్ ద్వారా మేజర్ బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ కాకుండా క్యాన్సర్ గడ్డని రిమూవ్ చేశాం. దాదాపు 5 అవర్స్ సర్జరీ పట్టింది. సక్సెస్ఫుల్గా చెయ్యిని కాపాడడం జరిగింది. ఏమాత్రం కొంచెం లేట్ చేస్తుంటే సర్జరీ చెయ్యి కాపాడలేని పరిస్థితి వచ్చిండేది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ కెన్ సేవ్ ది పేషెంట్ లైఫ్. అంతకుముందు బోన్ క్యాన్సర్ కానీ పెద్ద సైజు ఉండే కండరాల క్యాన్సర్ కానీ వాటికి యాంపిటేషన్ అనేది ట్రీట్మెంట్గా ఉండేది. కానీ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీస్ డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ అడ్వాన్స్ సర్జరీస్ ద్వారా లింబ్ సేవ్ చేయగలుగుతున్నాము, పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచగలుగుతున్నాము. మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గత 2 సంవత్సరాలుగా సిటీకే పరిమితం అవుతున్న కాస్ట్లీ బోన్ క్యాన్సర్ కానీ కండరం క్యాన్సర్ సర్జరీస్ కానీ ఆరోగ్యశ్రీ సర్వీస్ ద్వారా ప్రజలకి అందిస్తున్నాము. కాబట్టి మన ప్రెస్ అండ్ మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజల్లో ఈ క్యాన్సర్ సంబంధించిన పేషెంట్లు ఈ ఆరోగ్యశ్రీ సర్వీస్ని ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాను. అందరికి కూడా నమస్కారం. ఈరోజు రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అత్యంత అరుదైన ప్రమాదకరమైన ఒక క్యాన్సర్ మనం ఆరోగ్యశ్రీలో రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో విజయవంతంగా ఆల్మోస్ట్ 5 గంటల పైన పట్టే సర్జరీ. కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళు ఇది చేయలేము, ప్రమాదకరమైంది, చెయ్యి కూడా పోయే ప్రమాదం ఉంది అని తెలియజేసి హైదరాబాద్ వంటి కొన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా కొన్ని లక్షలు ఖర్చు అవుద్దని అక్కడ డాక్టర్లు చెప్పడంతో మన దుర్గా ప్రసాద్ అనే యువకుడు ఆర్థికంగా అంత ఖర్చు పెట్టుకోలేక కొంతమంది దగ్గరలో ఉన్న డాక్టర్ల సూచనల మేరకు ఇక్కడ మన రెయిన్బో హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద మనం ఈ ఆర్థోపెడిక్ సర్జరీస్ అన్నీ కూడా చేస్తున్నామని తెలుసుకొని మన డాక్టర్ వై అనిల్ చౌదరి గారిని కలవడం జరిగింది. ఇటువంటి క్లిష్టతరమైన ఆపరేషన్ను మనం ఎంతో విజయవంతంగా ఆరోగ్యశ్రీలోనే ఇక్కడ చేయడం జరిగింది. ఆర్థో ఆంకో డిపార్ట్మెంట్ అంటే ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అనేది జనరల్గా ప్రతి టౌన్ పరిధిలో కూడా ఉంటుంది. ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీలకు సంబంధించి హైదరాబాద్, చెన్నై వంటి
పెద్ద స్థాయి నగరాల్లోనే ఈ సూపర్ స్పెషాలిటీ విభాగం ఆర్థో ఆంకో అంటే బోన్ క్యాన్సరు మజిల్ క్యాన్సర్కి సంబంధించిన విభాగం అటువంటి కార్పొరేట్ హాస్పిటల్లోనే మెట్రోపాలిటన్ సిటీస్లోనే అందుబాటులో ఉండే విభాగం నేడు నెల్లూరులో అంటే గత 2 సంవత్సరాల నుంచి డాక్టర్ వై అనిల్ చౌదరి గారు ఆర్థో ఆంకో సర్జన్ ఎముకలు కీలు కండరాలు మరియు బోన్ క్యాన్సర్ స్పెషలిస్ట్ వైద్యులు మనకి గత 2 సంవత్సరాల నుంచి రెయిన్బో హాస్పిటల్లో విజయవంతంగా ఎన్నో క్లిష్టతరమైన ఆపరేషన్లన్నీ చేయడం జరిగింది. అందులోనే రీసెంట్గా మనం ఈ 20 ఏళ్ల యువకుడికి ప్రమాదకరమైన అరుదైన క్యాన్సర్ రావడంతో ఇక్కడ ఆరోగ్యశ్రీలోనే రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనం చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా తన పనులు తను చేయగలుగుతున్నాడు. ఇటువంటి అరుదైన ప్రమాదకరమైన క్యాన్సర్ను కూడా మనం ఆరోగ్యశ్రీలో లక్షల వ్యయమైన సర్జరీని కూడా మనం ఇక్కడ ఉచితంగా చేస్తూ ఉన్నాము. ఇది ఆరోగ్యశ్రీలో చేసాం. దీనికి సంబంధించి మనం జిల్లా యంత్రానికి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషించారు. మన డిఎంహెచ్ఓ పెంచలయ్య గారు కానీ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ గారు కానీ ఈరోజు సమావేశానికి రావాల్సింది ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన రివ్యూ మీటింగ్స్ ఉండడంతో వారు రాలేకపోతున్నారు. అయినా సరే వాళ్ళ సజెషన్స్ ప్రకారంగా మేము ఈరోజు ఇటువంటి రేర్ క్యాన్సర్ని ఇటువంటి డిపార్ట్మెంటు మనం అంతా కూడా ఆరోగ్యశ్రీలోనే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. నెల్లూరు ప్రజలకి మరియు నెల్లూరు పరిసర ప్రాంతాలు ప్రజలకి తెలిసి అంటే కొన్ని క్యాన్సర్లు ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే అది ప్రమాదకరంగా మారకముందే మనం గుర్తించినట్లయితే ఆ అవయవాన్ని కానీ ప్రాణాన్ని కానీ కాపాడగలుగుతాం. అలా ఎర్లీగా ఇక్కడ డయాగ్నోస్ చేసి సర్జరీ చేశాం కాబట్టి మనం ఈరోజు ఈ చేతిని కాపాడగలిగాము. ప్రమాదకరమైన క్యాన్సర్ నుంచి కూడా మనం ఈ పేషెంట్ని బయటపడేయడం జరిగిందన్నమాట. సో నెల్లూరు ప్రజలందరికీ కూడా మనవి ఇటువంటి అరుదైన క్యాన్సర్లను కానీ ఏదైనా గడ్డలు ప్రమాదకరమని మీకు ఏదైనా అనిపించినట్లయితే మనం పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెల్లూరులో కూడా ఇటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగం మనం ఆరోగ్యశ్రీలోనే ఉచితంగా చేయడం జరుగుతోంది. సో నెల్లూరు ప్రజలు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్య సేవలు రెయిన్బో హాస్పిటల్లో ఇస్తున్నటువంటి ఆరోగ్య సేవలని ఉపయోగించుకోగలరని మనవి చేస్తున్నాం. నమస్కారం అండి. నేను చీరాల్లో మై నేమ్ ఇస్ దుర్గా ప్రసాద్. నేను చీరాల్లో ఉంటాను. నాకు భుజంలో 3 నెలల నుంచి ఏదో గడ్డలాగా వచ్చింది. తర్వాత చీరాల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా. ఐకాన్ హాస్పిటల్ కొండల సార్ అని ట్రీట్మెంట్ చేశారు 1 వారం నుంచి. చూస్తే ఏదో మెడిసిన్ ఇచ్చారు, అయినా కానీ తగ్గపోతుంటే అతను ఎంఆర్ఐ స్కాన్ రాశారు. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే దాంట్లో చిన్న టిష్యూలా కనిపించింది. తర్వాత గుంటూరు రిఫర్ చేశారు. ఉమేగ్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మేడం గారు ఉంటారు. అక్కడ మేడం గారు ఒక 4 టెస్టులు 5 టెస్టులు చేశారు. చేస్తే ఇక్కడ సర్జరీ చేయలేము, వైజాగ్, హైదరాబాదు, చెన్నై చెప్పారు. నేను హైదరాబాద్ వెళ్ళి కన్సల్ట్ అయితే అక్కడ 3 lakhs నుంచి 4 lakhs దాకా అవుతుందని చెప్పారు. తర్వాత మళ్ళీ నేను చీరాలు వచ్చి ఐకాన్ హాస్పిటల్ కొండల సార్ని కలిస్తే నెల్లూరులో నా ఫ్రెండ్ అనిల్ సార్ అని ఉన్నారు, అతను కలవండి అని చెప్పి అన్నారు. నేను వచ్చి అనిల్ సార్ని కలిశాను నెల్లూరులో. కలిస్తే నేను ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తాను, నువ్వు వచ్చి సబ్మిట్ అయిపో అని అన్నారు. 2-3 daysలోనే నాకు అప్రూవల్ వచ్చింది. ఆరోగ్యశ్రీ మీద నాకు సర్జరీ చేశారు. నా సర్జరీ సక్సెస్ అయ్యింది. నా సర్జరీ కనీసం 5.5-6 hours దాకా పట్టింది. నాకు ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగానే చేశారు. నా సర్జరీ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు 2-3 daysలో నా ఇంటికి పంపించేశారు. ఇప్పుడు బాగానే ఉంది నా హ్యాండ్. థ్యాంక్స్ టు అనిల్ సార్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.